ఎన్డీఏ ప్రభుత్వం రహదారి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని, ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకుని వస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. కాకినాడలో జరిగిన 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ నగరంలో జరిగిన సభలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని సుమారు 2 లక్షల విలువైన బ్రీత్ అనలైజర్లను డీటీసీ కె శ్రీధర్ కు ఎస్పీజీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో కాకినాడలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భద్రత, సాంకేతికత, పరివర్తన అనే నినాదంతో ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసరావు, డీటీసీ కె శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఫౌండేషన్ తరపున సుమారు 2 లక్షల విలువైన బ్రీత్ అనలైజర్ను డీటీసీ కె శ్రీధర్ కు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రహదారి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, మరో పథకం ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 ప్రోత్సాహకం ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు గర్భిణీ స్త్రీలు, వికలాంగులకు ఉచితంగా సేవలందిస్తూ సామాజిక బాధ్యత చాటుతున్నారని ప్రశంసించారు. ఆటోల వెనక భాగాల్లో సామాజిక స్పృహ కలిగించే సందేశాలు రాస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్న ఆటో డ్రైవర్లను అభినందించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వ్యక్తి స్టీరింగ్ పట్టుకున్న క్షణం నుంచి పూర్తి ఏకాగ్రత అవసరమన్నారు. డ్యూటీకి వెళ్లే ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయడం, రోడ్డు నియామకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించొచ్చన్నారు. ఆటో డ్రైవర్లు రోడ్డు మధ్య వాహనాలు ఆపకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. స్కూల్ బస్ డ్రైవర్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అత్యంత బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ప్రజల దైనందిన ప్రయాణాల్లో ఆటో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. అందుకే వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓవర్లోడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని సూచించారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ఇయర్ ఫోన్స్ మెయింటైన్ చేస్తూ డ్రైవింగ్ చేయరాదని, అలాగే హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలను రవాణా చేసే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రైవర్లకు శిక్షణ, సాంకేతిక పరికరాల వినియోగం ద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. మాసోత్సవాలు, వారోత్సవాలని ఇదివరకుండే ఇప్పుడు మాసోత్సవాల కింద మార్చారు. ఈ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటే జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ఇది మీ భద్రత కోసం చేసే కార్యక్రమం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ భద్రత విషయంలో చాలా పెను మార్పులు తీసుకొచ్చింది. అందుచేత ఈ అవేర్నెస్ మీకు కలగాలని చెప్పే ఉద్దేశంతో ఈవేళ ఈ భద్రతా మహాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా 3 పథకాలు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు వారికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చింది. వారికి ఏ విధమైన రసీదు, ఏ విధమైన ఇన్సూరెన్సు ఏమీ లేకుండా 1,50,000 రూపాయలు మీకు కలెక్టర్ గారు శాంక్షన్ చేసి 24 గంటల్లో చికిత్స నిమిత్తం శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కొత్త పథకం. ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వారు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇమీడియట్గా ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో అయినా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. ఎమ్మెల్సీ మ్యామ్కి, డీటీసీ గారికి, అట్లనే ఇక్కడికి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ 37th జాతీయ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ కమెమరేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఆటో డ్రైవర్స్ అందరికీ, యూనియన్ వాళ్ళకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీలో చాలామంది నేను 2-3 సార్లు కలిసి ఉంటాను. ఇప్పటికీ ఒకసారి మీటింగ్కి పిలుచున్నాము డిపిఓలో ఐ థింక్ ఫస్ట్ టైం పిలుచుంటాం మిమ్మల్ని మీటింగ్. అంతకుముందు ఎవరైనా పిలిచారా? డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఎవరైనా పిలిచి కూర్చోబెట్టి మీతో మీటింగ్ ఇంతకుముందు పెట్టలేదు కదా ఎవరు. అట్లనే రోడ్ మీద ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కూడా మిమ్మల్ని 2-3 సార్లు కలిసి ఉంటాను నేను. మన కాకినాడ డిస్ట్రిక్ట్లో అన్లైక్ విజయవాడ ఆర్ వైజాగ్ ఎక్కువ సిటీ బస్ పెనిట్రేషన్ లేదు. సో మేజర్ మొబిలిటీ, సొంత వెహికల్స్ లేని వాళ్ళందరూ మీ ద్వారానే మేజర్గా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవుతారు. అది స్కూల్ చిల్డ్రన్ అయినా, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా, హోమ్ మేకర్స్ అయినా, ఎవరైనా కానీ యు ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దెమ్, వాళ్ళ డైలీ యాక్టివిటీ అవ్వడానికి. ఇంతమందికి మీరు సపోర్ట్ అంటే మీరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. డీటీసీ గారికి, ఆర్ఎం గారికి, అలాగే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారికి, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు
పెద్దలకి కూడా నమస్కారం. మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్. సో రహదారి భద్రత మాసోత్సవాలు మరి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మీ అందరికీ ఇది. మరి ఇక్కడ విచ్చేసిన వారిలో ఆటో డ్రైవర్స్ ఉన్నారు, బస్ డ్రైవర్స్ ఉన్నారు, లారీ డ్రైవర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఒకటి మర్చిపోతున్నాం, మీరు అందరూ 2 వీలర్ కూడా డ్రైవ్ చేస్తారు, అవునండి? సో అక్కడి నుంచే మనం మొదలు పెడతాం. 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆ 2 వీలర్ అన్నది కండిషన్లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే మేము సేఫ్టీ మెజర్స్లో చెప్తారు మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తారు, మనకు తెలుసు. కానీ కొంతమంది అదే హెల్మెట్ వెనకాల లోపల ఇయర్ పాడ్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం జరుగుతుంది, అంటే ఫోన్ కాల్స్ మాట్లాడడానికి. గతంలో ఏం చేశారంటే భుజం మీద సెల్ ఫోన్ పెట్టుకొని ఒక పక్క తల వంచి మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసేవారు.